హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను దోసకాయ బెండకాయ కాంబినేషన్ కర్రీ అయితే మీ దగ్గరికి తీసుకొచ్చేసాను. సో దానికి కావాల్సినవి 2 దోసకాయలు, ఒక 5-6 బెండకాయలు, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 3 రెబ్బల కరివేపాకు, కొత్తిమీర. సో తయారు చేసుకునే విధానం చూద్దాం. దీనికోసం అయితే నేను ముందుగా గ్యాస్ వెలిగించుకున్నాను, పెనం పెట్టుకున్నాను, కావలసినంత ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అలాగే పోపు గింజలు కూడా వేసుకుంటున్నాను. పోపు గింజలు జీలకర్ర కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక ఆనియన్ వేసుకుంటాను. సో ఫ్రెండ్స్ వచ్చేసింది, ఆనియన్ వేసుకుందాం. సో ఆనియన్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ కొంచెం మగ్గే వరకు కలబెట్టుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కలపెట్టుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాము. కడిగి పెట్టిన కరివేపాకు అండి. ఓకే, ఫస్ట్ బెండకాయ కంటే ముందుగా దోసకాయ వేసుకుందాం. ఎందుకంటే బెండకాయ కుక్ అయినంత ఫాస్ట్గా దోసకాయ అవ్వదు కాబట్టి. సో ఫ్రెండ్స్ దోసకాయ వేసేసుకున్నాను, కలబెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికోసం ఒక 5-6 రెబ్బల వెల్లుల్లి దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. మరీ మెత్తగా దంచుకోవద్దు, నార్మల్గా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది ముందుగానే తాలింపులో పోపు చేసేటప్పుడు వేయకూడదు, ఎందుకంటే మాడిపోతుంది, టేస్ట్ రాదు. దోసకాయ ఎలా ఉడికిందో చూద్దాము. ఓకే, దోసకాయ 50-50 కాకుండా ఒక 65-70% వరకు ఉడికించుకోవాలి. ఓకే, మూత పెట్టేసుకుంటున్నాను. ఈ గ్యాప్లో చూడండి ఫ్రెండ్స్, టమాటా ఒక మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ 70% ఉడికేసింది. ఇప్పుడు బెండకాయ వేసుకుంటాను, తర్వాత కలుపుకుంటున్నాను. కర్రీ ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ముక్కలకి సాల్ట్ పట్టి టేస్టీగా ఉంటుందండి. సో అలాగే త్వరగా కుక్ అవుతాయి. ఓకే, సాల్ట్ వేసిన తర్వాత కలపకుండా అలాగే ఒక మంట వరకు వదిలేసేయాలి. ఇప్పుడు ఇవి ఒక 20% కుక్ అయ్యే వరకు మూత పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసుకుందాం. ఓకే, 20% కుక్ అయిందండి. ఇప్పుడు
టమాటా వేసుకుందాం. టమాటా కూడా వేసుకున్నాను. ఇప్పుడు టమాటా ఒక 10-15% ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలండి. ఓకే, మూత పెట్టేసుకుందాం. మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉంది కదా, అది యాడ్ చేసుకుందాం. కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని తగినంత కలబెట్టుకున్న తర్వాత మళ్ళీ కుక్ అవ్వడం కోసం మూత పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకుందాం. కారం ఎక్స్ట్రా తినే వాళ్ళైతే మీ ఇష్టం, ఎక్స్ట్రా వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి. మేమైతే కొంచెమే తింటాం కారం, సో అందుకని మాకు తగినంత మేము వేసుకుంటున్నామండి. ఓకే, కలబెట్టుకుంటున్నాను. కారం వేసుకున్న వెంటనే వాటర్ యాడ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే కారం ముక్కలకి పట్టదు కాబట్టి. సో ఒక 30 సెకండ్స్ ఆగి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు గ్రేవీ ఎంత కావాలి అనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ కర్రీకి గ్రేవీ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. సో మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. మూత పెట్టుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. ఓకే, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా. మీకు ఇది ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే దోసకాయ బెండకాయ కాంబినేషన్ కర్రీ రెడీ. ఓకే, మూత పెట్టేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే ఆల్మోస్ట్. సో కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకో వెరైటీతో మీ ముందుకు వస్తాం. మళ్ళీ కలుద్దాం. బాయ్.